నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. సో మీ అందరికీ ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అనేవి జూన్ నెలకి విడుదలయ్యాయండి. అయితే సక్సెస్ఫుల్గా భక్తులందరూ కూడా చక్కగా బుక్ చేసుకున్నారండి. ఈ విషయం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా జూన్ నెల దర్శన టికెట్లు మాకు ఇంకా ఏమైనా దారులు ఉన్నాయా బుక్ చేసుకోవడానికి అని నన్ను అడుగుతున్నారండి. వారందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నానండి. ఆగస్టు నెలాఖరు వరకు కూడా టీటీడీ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే మీకు అన్ని దర్శనం టికెట్లు అయితే బుకింగ్స్ అయిపోయినాయండి. 300 అయినా 500 అయినా అంగ ప్రదక్షిణ అయినా వయోవృద్ధులు వికలాంగులు డైరెక్ట్ శ్రీవారి సేవ అన్ని రూములు అన్నీ అయిపోయినాయండి. మీకు ఉన్నటువంటి అవకాశం కేవలం ఇంకా జూలై ఆగస్ట్ నెలకి సంబంధించి ఇదే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం విధానం ద్వారా మాత్రమే ఉన్నాయి. సో దయచేసి ఓన్లీ ఈ ఒకే ఒక ఆప్షన్ జూలై ఆగస్ట్ నెలకు సంబంధించి హోమం టికెట్లు మాత్రమే ఆన్లైన్ టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి ఒక అవకాశము. అంతే తప్ప మిగతా ఏ అవకాశం కూడా మీకు ఇట్లా వెబ్సైట్లో బుక్ చేసుకోవడానికైతే ఆగస్టు నెలాఖరు వరకు కూడా లేదండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే భక్తులు ఎక్కువ మంది నన్ను ఈరోజు అడుగుతున్నది ఏమిటి అంటే, జూన్ జూలై ఆగస్ట్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఉన్నాయి కానీ మాకు రూములు లేవు, దయచేసి రూములు బుక్ చేసుకోవడానికి ఏవైనా దారులు ఉంటే మాకు చెప్పండి అని అడుగుతున్నారు కదా. వారందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి. కొండపైన స్క్రీన్ పైన చూసారు కదా, సిఆర్ఓ ఆఫీస్ తిరుమల ఉంది. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 3 గంటలకే క్యూ లైన్లో గనక భక్తులు నించున్నట్లయితే ఖచ్చితంగా ఈ రూమ్ అలాట్మెంట్ కౌంటర్లో మీ ఆధార్ కార్డ్తో రిజిస్టర్ చేసుకుంటే తిరుమల కొండపైన రూమ్స్ వస్తాయి. అలాగే తిరుమల కొండపైన ప్రైవేట్ రూమ్స్ అనేవి ఉండవు. మరలా చెప్తున్నానండి, ప్రైవేట్ రూమ్స్ ఉండవు. అయితే భక్తులు ఎవరైనా కానీ కొండపైన రూములు కావాలి అనుకుంటే ఈ విధంగా సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఒకవేళ అక్కడ కూడా మీకు రాలేదే అనుకోండి, మీకున్నటువంటి మరొక అవకాశం ఏమిటి అంటే మఠాలు ఉంటాయండి. వైశ్యాల మఠాలు అనేసి, బ్రాహ్మణ మఠాలు అనేసి చాలా రకాల మఠాలు అనేవి ఎటువంటి రిలీజియన్కి సంబంధించి అయినా కూడా ఉన్నాయి. ఆయా మఠాల్లో మీకు ఎవరైనా ఆర్యవైశ్య సంఘం మఠం అనేసి అట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇటువంటి మఠాల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి రికమెండేషన్స్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి రూములు పొందవచ్చు. జూన్ జూలై ఆగస్ట్ నెలకి ఇది ఒక్కటే తిరుమల కొండపైన మీకు ఉన్నటువంటి దారి. లేదు మాకు ఈ రూములు దొరకలేదు అనుకోండి, కొండపైన లాకర్స్ ఉన్నాయి, ఫ్రీ లాకర్స్ అన్నమాట. ఎటువంటి డబ్బు తీసుకోరు. మొట్టమొదటి లాకర్ PAC 1 యాత్రి నివాస్ అంటామండి. ఇది సిఆర్ఓ ఆఫీస్కి పక్క వైపు ఉంటుంది. రెండోది PAC 2 మాధవ నిలయము. ఇది బాలాజీ బస్ స్టాండ్, అంటే తిరుమల కొండపైన మీరు బస్ దిగుతారు కదండి, ఆ బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది. అలాగే మూడోది PAC 3 అంటారండి. దీన్ని యాత్రి సదన్ 3 అని కూడా అంటారు. ఇది ఈ PAC 2 ఈ PAC 3 పక్క పక్కనే ఉంటాయి. అలాగే నాలుగవది PAC 5 పద్మనాభ నిలయం అంటామండి. ఇది బాలాజీ బస్ స్టాండ్ లోపలే ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు ఉన్నటువంటి కొన్ని అవకాశాలు తిరుమల కొండపైన. నేను మరలా చెప్తున్నా, సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, లేదు అంటే మఠాల్లో ట్రై చేయండి, ఇంకా లేదు అంటే మీరు ఈ లాకర్లు ట్రై చేయండి. అంతేగాని కొండపైన ప్రైవేట్ హోటల్స్ ఉండవు. ఇంకా మీకు ఒకవేళ తిరుపతిలో కావాలి రూములు అంటే తిరుపతిలో మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది కదండి, ఆ విష్ణు నివాసంలో ఎప్పుడైనా ట్రై చేస్తే రూము 1-2 గంటల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, విష్ణు నివాసంలో రూములు ట్రై చేయొచ్చు, సర్వదర్శనం టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లు ఇస్తున్నారు. సో ఇది మీకు ఉన్నటువంటి రూములకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. ఒకవేళ మీకు విష్ణు నివాసంలో తిరుపతిలో కూడా మీకు రూము దొరకలేదే అనుకోండి, ఇంకా ప్రైవేట్ హోటల్స్లో ట్రై చేయండి. ఈ రెండు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎలా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి, ఓకేనా.
ఇక ఇవన్నీ ప్రస్తుత పరిస్థితిలో రాబోయే ఈ 3 నెలలకి సంబంధించి రూములకి సంబంధించి కన్ఫర్మ్ అప్డేట్స్ అండి. ఒకవేళ మీకు ప్రైవేట్ హోటల్స్ ఈ తిరుపతికి వచ్చి తీసుకోవడం ఇష్టం లేదే అనుకోండి, మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి మేక్ మై ట్రిప్ అనే ఈ వెబ్సైట్ విధానం ద్వారా కూడా మీరు ఇక్కడ హోటల్స్ అని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయినట్లయితే మీరు తప్పకుండా ఇక్కడ సెలక్షన్ ప్లేస్లో తిరుపతి అని సెలెక్ట్ చేసుకొని దగ్గర ఉన్నటువంటి హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రైవేట్ హోటల్స్ ముందుగా బుక్ చేసుకునే ఒక యాప్ అని కాదు, ఒక వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్ అంటే మీకు ఎలా చెప్పాలి, నేను ఈ లింక్లో మీరు ఓపెన్ చేస్తే అన్ని రకాల హోటల్స్ కూడా వీటితో టైఅప్ అయ్యి ఉంటాయన్నమాట. అప్పుడు మీరు రకరకాల డిఫరెంట్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మీరు ఒక్కసారిగా చూడవచ్చు. సో ఇవన్నీ కూడా రాబోయే 3 నెలలకు సంబంధించి రూముల యొక్క ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికీ మీకు ఉన్నటువంటి మరికొన్ని అవకాశాలు నేను తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చూసుకోవడానికి మీకైతే ఉందండి. నేను మీకు అది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది కదండి తిరుచానూరులో. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ 200 రూపాయలు అనమాట. ఇక్కడ మీరు ప్లీజ్ క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేసే చూసారా, జూన్ నెలకు సంబంధించి 200 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తిరుచానూరు పద్మావతి అమ్మవారివి ఎన్ని ఖాళీగా ఉన్నాయో. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము కొండపైన స్వామివారిని దర్శనం చేసుకున్నాము, తిరుపతిలో అమ్మవారిని కూడా చూడాలి, మేము ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధానం ద్వారా అమ్మవారిని కూడా మీరు 200 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ముందుగానే బుక్ చేసుకొని చూడవచ్చు. అలాగే మీకు మరొక విషయం చూపిస్తాను చూడండి. ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయిపోయింది కదండి, టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోట అని ఒకటి ఉంటుంది. మీకు అది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే ఏంటి, తిరుపతిలోని టెంపుల్స్ అంటే ఏంటి, శ్రీవారి టెంపుల్ తిరుమల కదండి, ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ తిరుపతి, పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం, ఇవన్నీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయిగుంట, నారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు, ఇవన్నీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవరం, కోదండ రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట, ఇవన్నీ కూడా తిరుపతిలోని లోకల్ టెంపుల్స్. ఒంటిమిట్ట అంటే కొంచెం దూరం లేండి. సో సపోజ్ నేను మీకోసము ఇక్కడ తిరుచానూరు అమ్మ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, అమ్మవారి టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవలో సుప్రభాతం ఫ్రైడే, కళ్యాణోత్సవం, అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, వస్త్రాలంకరణ, అభిషేకం, లక్ష్మీ పూజ, పుష్పాంజలి సేవ, అష్టోత్తర శతకళాభిషేకము, వసంతోత్సవం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను మీకోసం ఒక్క సేవ చూపిస్తాను, సుప్రభాతము అని. సపోజ్ జూన్ 5న సుప్రభాతం చూపిస్తే మీరు చూసారా 33 టికెట్లు ఉన్నాయంట. ఒక్కొక్క టికెట్ 50 రూపాయలు. ఈ టికెట్ అనేది 2 వ్యక్తులకు మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కేవలం 50 రూపాయలు. సో ఈ లోకల్ టెంపుల్స్లో ఏ సేవ బుక్ చేసుకున్నా కూడా మీరు ఈ సేవ అయిపోయాక ఆయా స్వామివార్లని, ఆయా విగ్రహాలను, అంటే అమ్మవారి టెంపుల్ అయితే అమ్మవార్లని డైరెక్ట్గా వెళ్ళి ముందు నుంచి చూడవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి ప్రస్తుత తిరుపతి దర్శనం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అలాగే నేను మరలా చెప్తున్నా, ఎవరికైతే కనుక రాబోయే 3 నెలల్లో దర్శనం టికెట్ లేదు అనుకోండి, వారు తిరుపతి వచ్చి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బస్సులో వచ్చేటట్టయితే మీరు చక్కగా శ్రీనివాసం కాంప్లెక్స్లో తీసుకోండి. అలాగే నడక మార్గం భక్తులైతే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. శ్రీవారి మెట్టు